బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హలో హలో, ఎవరు? ఎవరు మాట్లాడుతున్నారు? నేను రమ టీచర్ని మాట్లాడుతున్నాను. బంటి రోజు స్కూల్ కి రాడండి. ఎందుకని? వాళ్ళన్నని పోలీసులు కొట్టారు. ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా, అందుకని. ఇంతకీ మీరెవరు? నేను అది మా నాన్నని మాట్లాడుతున్నాను. ఎలుగు బంటి స్కూల్లో కూడా చెప్పావా? నేను ఒప్పుకోనరా. నువ్వు అసలే చదువులో చాలా పొదుపు. 100కి 35 మార్కులు తెచ్చుకోవడానికే అస్త కష్టాలు పడతావు. ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని 15 రోజులు కాలేజ్ ఎగ్గొడు తిరిగితే రేపెందుకు పనికిరాకుండా పోతావు. అవునమ్మా, నేనెందుకు పనికి రాకుండా పోతాను. నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు, వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి. నేను ఎలాగోలా బతికేస్తాను అనుకో. రే తమ్ముడు, నువ్వేమవుతావురా? నేను పెద్ద డాక్టర్ అవుతాను. ఇలా తింటే పేషెంట్ అవుతావురా, డాక్టర్ అవ్వవు. అయినా నేను ఫెస్టివల్కి వెళ్ళి 4 కప్పులు 6 సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడిని. అమ్మ ఒప్పుకోట్లేదే. ఫోన్లే, నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నిన్ను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను. నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా? నీకు తెలీదా? వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్. ఓ, వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడా, కోట్లు సంపాదించేవాడా? పోనీ సానియా మిర్జా తెలుసా? అమ్మాయి చాలా బాగుంటుంది. అమ్మాయి టెన్నిస్ ప్లేయర్. వాళ్ళమ్మ కూడా చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు, డబ్బులు సంపాదించేది కాదు. వాళ్ళ అమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పళ్ళు అయ్యారా. వాళ్ళమ్మలేంట్రా ఒప్పుకునేది? నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు వైజాగ్ వెళ్తున్నావు, కప్పు గెలుచుకొస్తున్నావు. ఓకే, యూత్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చావుట. నా పరువు తీయడానికి కాకపోతే నీకేమొచ్చురా? ఓ ఆటా పాట చెప్పవేమే. వాడు వైజాగ్ వెళ్తున్నాడు, కప్పు తెస్తున్నాడు. ఓహో, అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు అనమాట. ఇగో, నేను కేవలం లెక్చరర్నే కాదు, వీడి తండ్రిని కూడా. మన పరువు పోవడానికి చస్తే ఒప్పుకోను. అయినా నువ్వేమిటే పర్మిషన్ ఇవ్వడానికి నువ్వే అది కాదే ఇది. నానా ఆ షర్ట్ నీదే. ఇంకా నయం, ఆ షర్ట్ లో నేనున్నాను కాదు. సరేరా, నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు. వాటి ప్రకృతి, ఆయాసం, నీరసం, ఆకాశం, అలలు, పిక్కలు, నొప్పులు, చుక్కలు, మొక్కలు. ఐఎమ్ సుభాష్ చంద్రబోస్, పీడీ ఆఫ్ గీతంస్ కాలేజ్. ఈయన సుభాష్ చంద్రబోస్ అట. ఈయన మహాత్మా గాంధీ లాంటివాడు. మీరు చాలా అందంగా ఉన్నారు. వాట్ అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఆయనకు అన్ని అందంగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన బాబా. సాయిబాబా? బాబా అంటే భార్య బాధితుడు. మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని, అది లేనప్పుడు స్వర్గాన్ని, రెండింటినీ ఈ భూమి మీద చూసేస్తుంటారు. గుడ్ గుడ్ గుడ్. కావేరే, కావేరి అంటే ఈయన భార్య పేరు. డోంట్ వరీ, కావేరి అంటే మా స్టూడెంట్, మీ ఆవిడ కాదు. దిగండి రా. అరే దిగండి రా. చూడండి, దిగండి. మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి. ఇక్కడున్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం. దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి. మేడం, ఇంకో కాలేజ్ వాళ్ళు. సార్, ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్. ఓకే, రండి. సార్, అలా చూడకండి సార్, డౌట్ వస్తుంది. నెమ్మదిగా. ఈ మిస్ సెటిల్ చేసుకో అంటే ఏం చేయాలరా? సెటిల్ చేయాలంటే మా లగేజీలు మొత్తం మీరే మొయ్యాలి సార్. ఓకే, ఇచ్చేయండి. అవి కూడా ఇవ్వండి. హలో, హలో, వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్. థ్యాంక్ యూ. హలో, లెక్చరర్ ఆడు కాదు, నేను ఆడు స్టూడెంట్ లీడర్. యాదవ ఎందుకు పనికిరాడు? ఏంటి అలా చూస్తున్నారు? డౌటా? ఇప్పుడు నమ్ముతారా? హార్టీ వెల్కమ్ సార్. మీరు కూడా లెక్చరర్ సార్? ఏ సబ్జెక్టు? కాదు. క్యాంటీన్ ఓ పని చేయండి, ఫెస్టివల్ అయిపోయేంత వరకు గిన్నెలు కడిగించండి. ఆ శ్రమ మీకెందుకు సార్? నాతో కాదు, ఈడితో. లగేజ్ తీసుకుని రా. బాయ్ బేబీ. ఇదే సార్ మీ రూమ్. ఈ రూమా? ఇంత ఇరుగ్గా ఉంది, ఎంతమందికి ఎలా సరిపోతుంది? రూమ్ ఇరుగ్గా ఉంది, ఇంతమందికి ఎలా సరిపోతుంది అంటున్నా. నాన్న, మన ఇక్కడికి వచ్చింది పడుకోవడానికా?
పాపం వీళ్ళు ఎంత కష్టపడి అరేంజ్మెంట్స్ చేశారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు అన్న. ఏమండి మాకు ఈ రూమ్ సూపర్ గా నచ్చిందండి. నచ్చిందా? ఫ్యాన్ ఏమో తిరగట్లేదు, పక్కన సముద్రం, పైగా వైజాగ్, చస్తాం. ఫ్యాన్ తిరగకపోతే చస్తాను అంటున్నాడు, ఇద్దరం చస్తామంటున్నాడు. అది చూడండి ఎంత బాగా తిరుగుతుందో. ఆహా ఏసీ కూడా మనకి రాదా? ఆహా అంటే బతికాలం ఎవడు ఫ్యాన్ తిప్పుకుంటూ ఉండాలా? ఈ 15 రోజులు మీ ఆవిడ లేకుండా ఎంజాయ్ చేద్దామని వచ్చారు. ఫ్యాన్ తిరగట్లేదు, లైట్ వెలగట్లేదు అంటే ఇక్కడ నుంచి తినవేస్తారు, మీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అసలు ఈ రూమ్ లో ఫ్యాన్ ఎందుకు? మాకు ఈ రూమ్ నచ్చింది. ఇక నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. ఏంటి న్యూసెన్స్? కరెక్టే, మాది న్యూస్ సెన్స్. సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం అమ్మా. ముందు ఎక్కడ ఏం చేయాలో తెలుసుకోండి. ఆహా ఇక్కడి నుంచి వెళ్ళండి, మాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఆఫ్టర్ మీరు ఆడే బాస్కెట్బాల్ కి డిస్టర్బెన్స్ తోటి Hey, ఈ గేమ్ గురించి నీకేం తెలుసు? నాకేం తెలియదు, అంతా మా వేణుగాడికి తెలుసు. వీడికి తెలిసినంత ఈ ఆట కనిపెట్టాడే, ఆడికి కూడా తెలియదు. మా చుట్టుపక్కల కాలేజీలో మావాడే ఛాంపియన్ తెలుసా? మీకు ఇంకా పర్ఫెక్షన్ కావాలంటే మావాడి దగ్గర నేర్చుకోండి. టింగ్ టాంగ్. రేయ్ రేయ్ ఆపండి రా, మన దగ్గర వాళ్ళే నేర్చుకుంటారు, మీరు ఆడుకోండి. పదరా. హలో, వచ్చి మాతో ఆడండి. మీరెంత ఛాంపియన్లో తెలుస్తుంది. అరే వేణు, అమ్మాయిలతో ఆడే అవకాశం వచ్చిందిరా. ప్లీజ్ రా, వద్దనకరా ఆడదాను రా, ప్లీజ్ రా. మనకు అసలే ఆట రాదు, ఓడిపోతే పరుగు పోతే. గోల్డెన్ ఛాన్స్ రా, మనం ఆడనవసరం అవసరం లేదు. అమ్మాయిని టచ్ చేసుకోవచ్చు. నువ్వు కూడా నీ లవర్ టచ్ చేసుకోవచ్చు. అమ్మాయి లవ్లో పడిపోరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. పట్టుకోవాల్సింది నన్ను కాదు, బాల్ని. Idiot. ఏయ్, ఏంటిది? ఏయ్, ఆగండి, మేము మీతో ఆడట్లేదు. ఏ ఎందుకు ఆడరు? ఎందుకు ఆడరు అని అడుగుతున్నా, చెప్పండి. ఎందుకంటే మీరు మేము మేము ఏంటి చెప్పండి, ఏంటి మీతో ఆడు అంతే. అయితే ఓడిపోయామని ఒప్పుకోండి. మేము ఒప్పుకో. అయితే ఆడండి. ఆగండి. ఏంటను ఏమైంది? అంతేనా? ఆట మధ్యలో ఇలా ఆపితే ఎలా? కమ్ ఆన్, లెట్ us ప్లే. స్పిరిట్ అంటే ఇలా ఉండాలి. మీరు నాకు బాగా నచ్చారు కదా, నువ్వు కూడా నాకు బాగా నచ్చావు. ఏయ్, పాస్. రేపు వస్తున్నా, మార్చి పక్కన. ఏయ్, సాయి, నా పక్కన చెయ్. ఇంకీ ఇటు వచ్చి రా. ఏంటి రివర్స్ అయింది? ఇంకా ఆపండి, మీరు సరిగా ఆడట్లేదు, మేము ఆడం, మా కుదరదు. అయితే ఓడిపోయావని ఒప్పేసుకోండి. మేము ఒప్పుకోం. ఒప్పేసుకోరా బాబు, బతుకుంటే కోట్లింగాల రేవులో ఈత ఆట ఆడుకోవచ్చు. ఈ ఆట మాత్రం వద్దురా బాబు. ఆడుకునేదేంటి? మేము ఒప్పేసుకున్నాం. వైజాగ్ లో బలిగుంటలు ఉన్నారా? వేణుగాడు చాలా లక్కీరా బాబు. ఏం లక్కీరా బాబు, వాడు లవ్ నా ప్రాణానికి వచ్చి వాడు చెప్పి చెప్పి నా చెవులు చిల్లులు పడేలా చేస్తున్నాడు రా. అను ఫ్రెండ్. ఏమండి, మీరు అను ఫ్రెండ్ కదూ? అవునండి. రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను. అవునండి, మీకన్నా తెలుసు? నాకు కూడా లేదు. అయితే అదేనండి, మీరు అను రూమ్మేటు, నేను వేణు రూమ్మేటు. వాళ్ళిద్దరు నిన్నే లవ్ లో పడ్డారు. వాళ్ళు నిద్ర పోరు, మనల్ని పోనివ్వరు. చెప్పి చెప్పి చెవులన్నీ అవునండి, చంపేసింది. కాళ్ళేసి చేతులేసి రాత్రంతా పడుకోనివ్వలేదు. వీడేమన్నా తక్కువడా? నన్ను గిల్లేసి గిచ్చేసి రక్కేసి ఏదేదో చేశాడు. అవన్నీ మీకు చెప్పకూడదు అనుకోండి. ఏమండి, మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మంచి ఐడియా చెప్తాను. ఏంటది? ఒక మంచి రూమ్ తీస్తాను, మీరు నేను కలిసి అక్కడ పడుకుందాం. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావురా?
నిన్ను నేను లవ్ చేయాలా? అసలు నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చిందా? నీ తొక్కలో ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. రే, ఇంకోసారి ఏ అమ్మాయికైనా లవ్ లెటర్ ఇచ్చేది తెలిసిందా? బాక్స్ బద్దలైపోద్ది, జాగ్రత్త. ఒరే సార్ మీది చంద్రబింబం లాంటి ఫేస్, సూర్యబింబం లాంటి ఫేస్ సార్ అని నా దగ్గర డబ్బులు దబ్బి ఆ అమ్మాయి నవ్వింది, ఈ అమ్మాయి చూసింది, ఆ అమ్మాయి పువ్వు ఇమ్మందని చెప్పి నా చెవులో పువ్వు పెడతావరా? అది నాకు తొక్కలో పేదలదేంట్రా? తొక్కలో పేదలది, తొక్కలో పేదలది. అమ్మాయిలు డీల్ చేసే పద్ధతి కాదు మరి. చేతికున్న 5 వేళ్ళు ఒకలా ఉండవు. కరెక్ట్. అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. అవును, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడిగా ఉంటారు. చెప్పేదేనా? అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి. ఎలా? ఎలాగంటే అది అదే దానికి ఒక కిక్కు, ఒక మూడు, ఒకటి ఇది, ఒకటి అది. మీరేం మొహాట పడద్దు, మీ ఫ్రెండ్ అనుకోండి. అయ్యో పర్లేదు సార్, కొంచెం అరే సోడా తీసుకో. ఆగో తీసుకో. ఏమనుకున్నావు? ఏమనుకోకుండా సార్, కుర్రాడిదే తెలియక ఏమనుకోరు అనుకోండి. నాకు తెలుసు. విషయం చెప్తా అన్నావు కదా. చెప్తా. సోడా సరిపోయిందా? కూర్చోడు చూడ పోసుకో తొందరగా సార్. చీర్ సార్. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోవాలి. కల్లా ఎందుకు? ఎందుకంటే అది బాగోదు కదా సార్, అందుకని. పోనీ అంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ. అభిమానంతో చంపేస్తున్నారు. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారు ప్రపంచం. ఒక్క రౌండ్కే తాగేశారు మొత్తం. ఆహా, ఏం కళ్ళు, రావా? ఏం ముక్కు, కరెక్ట్. ఏం నోరు, ఏం హెయిర్. గట్టి పట్టుకో. కానీ ఒక్కటే ఒక ప్రాబ్లం సార్. ఏంటది? వస్తున్నా. రే నువ్వులే, వద్దు కూర్చో. తాగరా? ఆడొక అందమైన అమ్మాయి అనుకో. వాడు అందమైన అమ్మాయా? అనుకో. ఓహో, అనుకోమని చెప్తున్నాను కదా. అలాగే. ఇప్పుడు నీ స్టైల్లో వాడికి ఐ లవ్ యూ చెప్పాలి. ఎలా చెప్తావో చెప్పు చూద్దాం. అదే అదే వాడు పెట్టుకుని నేను చెప్తా. వస్తున్నా. ఐ లవ్ యూ. కొట్టబెట్టరా, కొట్టబెట్టే కొట్టరా మరి. ఇప్పుడు డైరెక్ట్ గా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే కొడతారా? మరి ఎలాగా? అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్పే ముందు పొగడాలి. ఓహో, కలువ లాంటి నీ కళ్ళు, కోటేరు లాంటి నీ ముక్కు, దొండ పండు లాంటి నీ పేదాలు. బాగా చెప్పారా? నువ్వు కొట్టి పెట్టరా. నేను అమ్మాయి కన్నయ్యని. ఈ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చిందా? నా ముందు నా చెల్లెలకి ఐ లవ్ చెప్తా. ఇప్పుడు ఇప్పుడు చెప్పాలా? చెప్పు. అవునరా, నువ్వు అమ్మాయికి ఏమైతే? అరే నువ్వు అమ్మాయికి మావేంటి ముసలాడు కదా, నువ్వు ఎంగా ఉన్నావు. నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా. నువ్వు అమ్మాయికి తమ్ముడు తినకుంటాడు కదా. మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్. మళ్ళీ ట్విస్ట్ ఉండాలి, బాగుంటది. ఈ ముగ్గురు అన్నలకు తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. అది నేను చెప్పను. ఏ పర్లేదు చెప్పు. నువ్వు వీళ్ళు కొడతారు. ఏ పర్లేదు కొడతారు. ఫెయిల్ కాదు. నువ్వు ఫెయిల్ అయితే మా పర్పస్ మొత్తం పోద్ది. కాబట్టి చెప్తావా? ఆగు ఆగు ఆగక్కడ ఆగు. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అన్నయ్యకి మంద అలవాటు ఉంది. ఒక్కడికి ముందు వాణ్ణి లైన్ లో పెట్టాలి నువ్వు. బావగారు, మీరు ఏ బ్రాండ్ మంది అవుతారు? ఏ బ్రాండ్ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను. 4 రాజులు విత్ సోడా తీసుకురండి. అలాగే లవర్ గారండి. థ్యాంక్ యూ. అదేంటి తాగనైనా కచ్చ కొడుతున్నా? అదే ట్విస్ట్. తీసుకోండి. అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ యూ చెప్పాడు. అసలు నువ్వు ఒకసారి నిలబడివే. అరే ఇది మంచి కసక్రా. మీరు ముగ్గురు దాని అన్నలు. ఐ లవ్ యూ. ఏంటే ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు? ఇక నీకు ఐ లవ్ యూ లేదు. డైరెక్ట్
ఐ లవ్ చెప్పు ఏరా బామర్ది నేను నీకు మందు సప్లై చేయాలా నీ తల ఐ లవ్ చెప్పు అరే నేను పెద్ద రౌడీని, నాకు నీకు తెలీదు. పొడవడానికి వస్తావా నేను నిన్ను పొడుతానే పొడుతా ఐ లవ్ చెప్పు రావాలి నువ్వు నీ తల మై డియర్ గర్ల్స్ ఈ రోజు నుంచి నేను ఎవరికి ఐ లవ్ చెప్పు.